వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో రాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయనపై ఏపీలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు మైహూం బుజా అపార్ట్మెంట్ లో ఉన్న పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణమురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమలపై విమర్శలు చేశారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో 196, 35, 111 రెడ్ విత్ 3 సెక్షన్ల కింద పోసానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాత్రి సంబేపల్లి ఎస్ఐ తన సిబ్బందితో రాయదుర్గం చేరుకొని పోసానిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోసానిని ఓబులవారి పల్లెకు తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజంపేట కోర్టులో పోసానిని హాజరు పరిచినట్లుగా సమాచారం. కాగా అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో అతి కష్టం మీద పోసానిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందే. అయితే పోసానిని భోజనం కూడా చేయనీయకుండా పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమౌళిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కొన్ని చోట్ల నాన్ బెయిలబుల్ కేసులు కూడా పోసానిపై నమోదు కావటం గమనార్హం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీఎఫ్ టీవీ డీసీ చైర్మన్ గా పనిచేసిన సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అభ్యంతరకరంగా దూషణలు చేశారంటూ కూటమి నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది. మరోవైపు ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడుపై వ్యాఖ్యలు చేయడంతో పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదగిరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. దీంతో పలుచోట్ల కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన పోసాని కృష్ణమౌళికి తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. నోటీస్ ఏం లేదా? లోపలికి కేసు కేసు రండి, రాజకీయ కేసు రండి. మేము ఎవరు అనుకున్నారు? రాజకీయ కేసు రండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా చేయాలి. పేషెంట్ మా ఇల్లు కోఆపరేట్ చేయండి. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మీరు ప్లీజ్ చెప్పేది రండి పోలీస్ కి. మేడం అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్. మీ ట్యాబ్లెట్స్ అన్ని ఇవ్వండి మేడం. మీ పేరు మేడం? మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం గొడవ చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. ఆయనకి టాబ్లెట్స్ వేయకపోతే తెలియదండి, అన్ని నేనే ఇస్తాను.